రోట్లో అల్లం పేస్టులు వాటి కన్నా పచ్చళ్ళు మటుకు సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇవి కచ్చ పచ్చగా నలుగుతాయి కదా, బాగుంటుంది నోటికి మనకి. దీని ప్రాసెస్ లకైతే వెళ్ళిపోదాం. ఈ రోజు టమాటా పచ్చడి అయితే చేసిన. పచ్చిమిర్చి ఎప్పుడైనా ఫ్రై చేసినప్పుడు ఒక చిన్న టిప్ అది చెప్తా మీకు. పచ్చిమిర్చిని కడాయిలో వేసిన తర్వాత దానికి ఉన్న నిమ్మంతా పోయిన తర్వాతనే ఆయిల్ పోసుకోండి. మనకి ఘాటు రాదు, పటపట మనం కూడా పేలవు. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవడమే. నేను తొక్కలు తీస్తాను, అందుకనే 2 పక్షాలుగానే కోసాను. కొద్దిగా చింతపండు కూడా వేసి ఇక మూత పెట్టేసి మగ్గ పెట్టేసినామంటే పైన తొక్కలు నీట్ గా వచ్చేస్తాయి. అయిపోయింది, అప్పుడే రోల్ కాడుకు వచ్చేసినది అనేది అనుకుంటున్నారు కదా, అందుకే కదండి టమాటా పచ్చడి ఈజీగా ఉంటుందనే కదా ఎప్పటికప్పుడు నూరుకునేది అందరూ. రోట్లో ఫస్ట్ జీలకర్ర దంచుకొని తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా కళ్ళుప్పు వేస్తాను. కళ్ళుప్పు వేస్తే టేస్ట్ బాగుంటది. ఉల్లిపాయని కట్ చేసి వేసుకునే దానికన్నా ఇట్లా రోట్లో దంచుకొని తింటే ఇంకా టేస్ట్ బాగుంటది. టమాటా తొక్కలు ఎంత ఈజీగా వచ్చేసినా ఇక్కడ టమాటాలు కూడా వేసుకొని నూరేసేసుకోవడం పచ్చడి. అయితే మటుకు తాలింపు వేస్తే దీని టేస్ట్ అయిపోద్ది. మటుకు టేస్ట్ అదిరిపోయింది. ఈరోజు టిఫిన్ లోకి మాకు ఇదే.